దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము అని అడిగాను. ఒక మనిషి అర్ధరాత్రి వేళ ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. స్నేహితుడా, హలో స్నేహితుడా, తలుపు తీసి నాకు 3 రొట్టెలు బదులిమ్ము అని అడుగుతున్నాడు. లోపల నుండి అతడు నన్ను తొందర పెట్టవద్దు అని అన్నాడు అనుకోనండి. వెంటనే అతడు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. మరలా తలుపు కొడుతున్నాడు. తలుపు తెరు స్నేహితుడా అని పిలుస్తున్నాడు. లోపల నుండి అతను స్నేహితుడు అంటున్నాడు, తలుపు వేసి ఉంది, నా పిల్లలు నిద్రపోతా ఉన్నారు, నన్ను తొందర పెట్టవద్దు అని అన్నాడు అనుకోండి. మరలా విసుక్కోకుండా, కోపగించకుండా మరలా తలుపు కొడుతున్నాడు. 8వ వచనంలో అంటున్నాడు, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అతను తలుపు తెరిచినంత వరకు ఓర్పుతో తన సిగ్గును విడిచిపెట్టి తలుపు కొడుతూనే ఉన్నాడు. అప్పుడు తలుపు తెరిచాడు. ఏమి కావాలి అని అడిగితే, నా స్నేహితుడు మా ఊరి గుండా వెళ్ళిపోతూ ఆకలితో నా దగ్గరకు వచ్చాడు, తినడానికి అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, 3 రొట్టెలు ఇవ్వు, నా స్నేహితునికి పెడతాను అని అన్నాడు. ఆ స్నేహితుడు ఇవ్వకుండా ఉండలేడు కదా, ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్నేహితుని కొరకు అతను ఎంత ఓపికతో అడుగుతున్నాడు. మొదటిసారి తలుపు కొట్టాడు, తీయలేదు. అయినా మరలా కొట్టాడు, తీయలేదు. మరలా కొట్టాడు, తీయలేదు. మరలా అతను తీసేంత వరకు కొడుతూనే ఉన్నాడు. విసుక్కోలేదు, కోపగించుకోలేదు, చీచి అని అనుకోకుండా, ఇక ఈడుతో చస్తే గాని స్నేహం చేయకూడదు అని అనుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోక అతను తన స్థితిని పక్కన పెట్టి సిగ్గు విడిచి అడిగాడు. ఎంత ఆశ్చర్యం! ఒకసారి ఆలోచించండి. అదే స్థానంలో మనము ఉంటే ఏం చేస్తాం? ఎన్నిసార్లు తలుపు కొడతాము? తలుపు కొట్టి కోపంతో సణుగుకుంటూ, తిట్టుకుంటూ తిరిగి వెళ్ళిపోతాము కదా, అవునా? తన ఆకలి కొరకు కాదు, తన స్నేహితుని ఆకలి కొరకు ఓర్పుతో సిగ్గు విడిచి తలుపు కొట్టాడు. అందుకే లూకాసు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. నా ప్రియ సహోదర సహోదరి, అదే ప్రకారము ప్రభు అంటున్నాడు, అడగండి తప్పక నేను ఇస్తాను, తట్టండి తలుపులు తెరుస్తాను. తలుపులు తెరిచేంత వరకు ఓపికతో సిగ్గును విడిచి తలుపులు కొట్టండి అని అంటున్నాడు. దేవుడు తలుపులు తెరిచి కాదనకుండా, లేదనకుండా ఇస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, తన స్నేహితుని కొరకు ఓర్పుతో సిగ్గును విడిచి అడిగితే, మరి మనము ఇక మన సమస్యల నిమిత్తమై, మన కన్నీళ్ల నిమిత్తమై, మన అప్పుల నిమిత్తమై, మన నిందల నిమిత్తమై, మన పోరాటాల నిమిత్తమై, మన యొక్క రోగముల నిమిత్తమై ఇక మనము ఓర్పుతో సిగ్గు విడిచి అడగకపోతే ఎలా? ఒకసారి ఆలోచించండి. కొంతమంది దేవుని అడుగుతారు, మేలులు జరగకపోతే దేవుని మీద అలుగుతారు. మరికొంతమంది కొన్ని రోజులు అడిగి ఇక మరిచిపోతారు. మనకు ఓర్పు ఉండదు. అన్నీ వెంటనే జరగాలి. ఎప్పుడు అడిగామో అప్పుడే జరిగిపోవాలి. అన్నీ ఇప్పుడే జరగాలి, త్వరగా అన్నీ జరిగిపోవాలి. అది మన ఆలోచన. ప్రియ సహోదర సహోదరి, ఓర్పుతో మనం అన్నింటినీ పొందుకోగలం. మన ప్రార్థనకు జవాబు రాలేదని దేవునిని అడిగితే, మన ప్రార్థనకు జవాబు రాలేదని దేవునిని అడిగేదానికి మనము కోపగించుకోకూడదు, విసుక్కోకూడదు, అలసిపోకూడదు, నిరుత్సాహపడిపోకూడదు. ఆయనను అడిగిన వారికి తప్పక జవాబిస్తాడు. ఆలస్యము కావచ్చు గాని అడిగినది ఆయన మరచిపోవుటకు అన్యాయస్తుడు కాదు, మోసం చేయడానికి మనిషి కాదు. తన స్నేహితుని ఆకలి తీర్చడానికి అతనికి అంత ఓర్పు అవసరమైతే ఇక మన వ్యక్తిగత జీవితంలో దేవుని చేత పొందుకోవలసిన కార్యముల కొరకు ఇక మనం ఎంత ఓర్పుతో వేచి ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఈ భక్తి అనవసరం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కారణము, జవాబు ఆలస్యం అవుతుంది. మన మనుషులము గనుక ఆయన మన మీద కోపపడకుండా మనల్ని అర్థం చేసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతవరకు ఇంకా నా ప్రార్థనకు జవాబు రాలేదని, దేవుడే వద్దు, ప్రార్థనే వద్దు అని అనుకుంటూ నిరుత్సాహపడుతూ దిగులుతో కూర్చుని కన్నీళ్లు విడుస్తున్నారేమో. దిగులు పడకండి, కలవరపడకండి, నిరుత్సాహపడకండి. ఇన్ని రోజులు ఓపికతో ఉన్నారు కదా, ఇంకా కొంతకాలం ఓపికతో ఉందాం. దేవుడు తలుపులు తెరిచి ఆయన మన హృదయానికి ఆనందమును, సంతోషమును కలుగజేస్తాడు. తప్పకుండా దేవుడు జవాబునిచ్చి బలపరచునుగాక. ఆమేన్.